నమస్కారం అయ్యా. అయితే కానీ మరి ఇలా మీరు అదే ఇక మీరు ముస్లింలు కూడా మరి దీనికి అంటే ఈ పని మీరు చేస్తారా, వస్తుందా మీకు? తల్వార్ తాత ముందు మీకు భీమ్ వందనాలు. అవు అయ్యా, ఛత్రపతి శివాజీ మహారాజ్ సైన్యంలో 90% ముస్లింలే ఉన్నారు. స్వరాజ్యంలో పాల్గొన్నారు. ఆ రోజు కూడా స్వరాజ్య స్థాపనలో శివాజీ కాలంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ సైన్యంలో 90% ముస్లింలే. చరిత్ర తెలుసుకొని కావాలంటే ఇంకొకటి సావు మహారాజ్ ఎంట కూడా ఉన్నారు ముస్లింలు. ఆ రోజు ఆయన రిజర్వేషన్లు తెచ్చిండు. అందుకే నువ్వు ఇవ్వాలి వచ్చిన వీడికి. ఇప్పుడే కాదు, చరిత్ర తీసుకుంటే తరతరాల నుంచి ముస్లిం సమాజం పాల్గొంటూనే ఉంది. ఇంకొకటి సోషల్ రిఫార్మింగ్ జరిగింది మన దేశంలో 1848. ఆ టైంలో మహాత్మా పూలే, సావిత్రిబాయి పూలే ఎంట ఎవరున్నారు ఆ రోజు? నేను తాత ఆ రోజు షేక్ ఫాతిమా, షేక్ కరీముల్లా ముస్లిం సమాజం ఆ రోజు మహాత్మా పూలే ఎంపట కూడా ఉన్నారు. అదే కాదు, స్వతంత్ర పోరాటంలో ఆ షహీదులు అయినారు కదా, త్యాగాలు చేసి ప్రాణాలు. 100 మంది చనిపోతే దాంట్లో 65 మంది ముస్లింలే. కావాలంటే వెళ్ళి ఢిల్లీ గేట్ మీద చూసుకో, మన పేర్లు ఉంటాయి అక్కడ. ఢిల్లీ గేట్ దాకా నేను పోతాను. మహారాజ్ శివాజీ మహారాజ్ కా నుంచి తీసుకున్నా, మహాత్మా పూలే కా నుంచి తీసుకున్నా, స్వతంత్ర పోరాటం తీసుకున్నా, మొత్తం మీరు తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విషయంలో కూడా ఆయన వెంట ముస్లింలు ఉన్నారు. అంతేకాదు కాంశీరామ్ సార్ వెంట కూడా ఉన్నారు. ఆ మహనీయుల వెంట ఉన్నారు ముస్లింలు. మరి ఈ మహనీయుడి వెంట ఉండరా? అట్లొచ్చిన ఈ వారసుడే విశారదన్ సార్. అందుకే మీది పరంపర జరుగుకుంటూ వస్తుంది అయితే ప్రయాణం వస్తున్నారు. నేను ఈ సందర్భంగా నేను 10 సంవత్సరాల నుంచి మహనీయుని గుర్తించిన, ఆయన వెంట నడుస్తున్నా. దాంట్లో నేను కూడా ఒక కార్యకర్తగా పనిచేస్తున్నా. ఆ రాజకీయ అన్ని ఉన్నాయి మా దగ్గర. మేము ఏం కోరుకోం తాత, మాకు ఇండియాలో మాకు భూములు మాకు ఏమి ఇవ్వాలని ఏం లేదు. మాకు ఇజ్జత్ ఇస్తే చాలు. మాకు ఇజ్జత్ కావాలి, చిన్నదే కోరుకుంటారు. మాకు కావాలి తాత. లేదా మరి ఏముంది తాత ఇజ్జత్? మేము మెజార్టీలమే 20-30 కోట్ల మంది ఉన్నాం తాత దేశంలో మెజార్టీలమే. కానీ మైనార్టీ అని ఫీలింగ్ లో వాడేసారు తాత మమ్మల్ని. ఎంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లో బతుకుతున్నాం తాత మేము. ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పోవాలంటే ఏం కావాలి తాత? రాజ్యం రావాలి. అందరూ కూర్చో. ఆ మహనీయుల వారసత్వ పరంపర నాయకుడి వద్ద అవుతుంది. ఆ నాయకుడు ఎవరు? అదిగో విశారదన్ సార్. ఆ ప్రయాణంలో మత వర్ణ వర్గ రహితంగా పోరాడిన మహనీయుల వారసుడే విశారదన్ సార్. ఆయన వెంట అందరు నడవాలి. నేను కూడా వస్తాయా? నేను నా మనవళ్ళు తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్న సబ్బండ కులాల నాయకులు ఉన్నారు కదా,